హలో హెల్దీ పీపుల్, చల్లటి వాతావరణంలో వేడిగా చేపల వేపుడు చేసుకుంటూ ఒక మనిషి నిర్ణయం కొన్ని వేల మంది జీవితాలను ఎలా మార్చిందో చెప్తా. ఒక పర్సన్ కి స్విట్జర్లాండ్ లో హెడ్ షెఫ్ గా జాబ్ వచ్చింది. జీతం ఎంత ఉంటుందో తెలుసా? లక్షల్లోనే. కోరుకున్న జీవితం కళ్ళ ముందే ఉంది. తన ఇండియాని వదిలిపెట్టి వెళ్లే ముందు తన హోమ్ టౌన్ అయిన మదురైని ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చాడు. అలా వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయన మనసును కలిచివేసే దృశ్యం ఒకటి చూశాడు. అదేంటో తెలుసా? ఒక ముసలివాడు తినడానికి తిండి లేక తన మలమూత్రాలని తనే విసర్జించి అదే తింటున్నాడంట. మళ్ళీ ఇంకా రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదంట. ఆ ముసలాయన గురించి, అట్లా తిండి లేని వాళ్ళ గురించేనంట ఆయన ఆలోచన. అప్పుడు ఆయన మనసు కనిపించిందంట, నాకు ఇంత టాలెంట్ ఉండి నేను ఒకరికి సహాయం చేయలేనప్పుడు ఇంకెందుకు ఇదంతా ఉండి అని. ఫైనల్ గా ఆయన కొన్ని లక్షలు ఇచ్చే జీతాన్ని వదిలేసుకొని ఆయన సొంతూరైన మదురైలోనే ఉండిపోయారంట. రోజు కొన్ని వందల మందికి అన్నం వండి పెట్టడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, ఇదే ఆయన దినచర్య. అక్షయ ట్రస్ట్ అని కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అంత నడవలేదు, కానీ తర్వాత చిన్న చిన్నగా డొనేషన్స్ కూడా బాగా వచ్చాయి. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా, నారాయణ కృష్ణన్. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కుదిరితే ఫాలో కూడా చేయండి.